మేము ధృవ టీవీ నుంచి మేము ముందుకు వచ్చాం. జై జవాన్ జై కిసాన్, ది ప్రైడ్ ఆఫ్ ది నేషన్. సో ఈ సంక్రాంతి సందర్భంగా మీరు ప్రజలకి ఏ సందేశం ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? అందరికీ కూడా ముందుగా సంక్రాంతి, భోగి అలాగే కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ ధృవ టీవీ వాళ్ళు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో వాళ్ళు ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేస్తూ ఆ విధంగా పేదలందరికీ కూడా ముఖ్యంగా రైతాంగానికి దుప్పట్లు పంచే కార్యక్రమం చేయాలని చెప్పి మన అవినాష్ గారు అలాగే కోటేశ్వరరావు గారు వీళ్ళు అనుకోవటం, ఆ విధంగా ధృవ టీవీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలనుకోవటం. ముఖ్యంగా ఈ దేశానికి వెన్నుముక రైతు, అలాగే దేశానికి రక్షణ సైనికుడు. సో ఒక సైనికుడు రైతు ఇద్దరిని కలిపి ఏదైతే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు మన దేశానికి ఇచ్చిన నినాదం, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు జై విజ్ఞాన్ అని కలపడం జరిగింది. పోఖ్రాన్ అణువిస్ఫోటనం ద్వారా మన దేశంలో ఉండే ఏదైతే శాస్త్రజ్ఞులు ఉన్నారో వాళ్ళకి కూడా పెద్దపీట వేయాలి. కొత్త ఆవిష్కరణలు చేసే వాళ్ళు, రైతులు అలాగే సైనికులు అందరినీ ఒకేలా కలిపే ఒక మహత్తర కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా రాబో కాలంలో మరింతగా ముందుకెళ్లే విధంగా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కొత్తగా జీ రామ్జీ అనే పథకాన్ని తీసుకొచ్చి రైతాంగానికి మరింత వెసులుబాటు కల్పించి రైతాంగానికి సంబంధించిన కూలీలకి గౌరవప్రదమైన వేతనం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కనుక వీటన్ని ప్రయత్నాల్ని మన సమాహారమే ఆ ప్రయత్నంలో ధృవ టీవీ వాళ్ళు కూడా ఉండటం చాలా సంతోషం. అవినాష్ గారికి మిగతా వాళ్ళందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, రాబో కాలంలో మరింతగా ఈ దేశం వికసించాలి అంటే గ్రామీణ భారతం వికసించాలి, అలాగే దేశం ఒక శక్తిశాలి దేశంగా నిలబడాలి. ఆ విధంగా అది రెండూ జరగాలి అంటే వీళ్ళిద్దరికీ మనం తప్పనిసరిగా ఆ రోజు వాళ్ళని గుర్తుంచుకోవాలి, గౌరవించాలి. వాళ్ళని ఆ విధంగానే మనం వాళ్ళకి సంబంధించిన ఆ గౌరవాన్ని ఎప్పటికప్పుడు అందించాలి. కనుకనే ఈ దేశం వాళ్ళిద్దరిపైనే నడుస్తుంది. కాబట్టి మనం తప్పనిసరిగా రైతుల పండగైన సంక్రాంతి ఏదైతుందో మరింతగా చేసుకొని మనవి అనుకునే అన్ని అంశాల పట్ల మనకి గౌరవం, వాటి పట్ల ఒక బాధ్యత, వాటిని మనం తప్పనిసరిగా నిత్య జీవితంలో వాళ్ళని గుర్తుంచుకునే విధంగా ఉండాలి. కనుక మన పండగలు, మన భాష, మన వేష, మన భూష, మన యొక్క సాంప్రదాయం, వీటన్నిటికీ కూడా సరైన గౌరవం ఇచ్చడం ద్వారా దేశం వికసిత భారతం అవుతుంది. ఆ విధంగా మోడీ గారి కళ మనందరి కళగా మారుతుంది.